తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ రోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే ఈ వీడియోలో లవ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎవరంటే ఎందుకు అట్రాక్ట్ అవుతాం, కొంతమందిని ఎందుకు ఈజీగా మర్చిపోలేం, వీటికి సైకాలజీ ఏమంటుందో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మీ పాత క్రష్ కనుక మీకు గుర్తొస్తే దానికి నేను బాధ్యుని కాదు. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, నేను మీ తరుణ్ని. ఫ్యాక్ట్ నెంబర్ 1, అట్రాక్షన్ లవ్ కాదు. మనం ఫస్ట్ టైం ఎవరినైనా చూసి ఏదో ఫీలింగ్ వచ్చింది అంటాం కదా, అది లవ్ కాదు, అది అట్రాక్షన్. బ్రెయిన్ ఆడే కెమిస్ట్రీ అండ్ హార్మోన్స్ ఆడే గేమ్. అట్రాక్షన్ ఫాస్ట్గా వస్తుంది, లవ్ స్లోగా గ్రో అవుతుంది. అందుకే త్వరగా వచ్చిన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా పోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం ఒకే టైప్ వాళ్ళని ఎందుకు ఇష్టపడతాం? ఎప్పుడైనా మీరు గమనించారా? మీకు నచ్చిన వాళ్ళు కొంచెం ఒకేలా ఉంటారు. సైకాలజీ ప్రకారం చూసుకుంటే మన బ్రెయిన్ మనకి పరిచయం ఉన్న ట్రైట్స్కి అట్రాక్ట్ అవుతుంది. అందుకే చైల్డ్హుడ్లో చూసిన ప్రవర్తన లవ్ చాయిస్ని ప్రభావితం చేసే ఛాన్స్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రేమలో పడేటప్పుడు బ్రెయిన్ అసలు ఏం చేస్తుంది? మీరు ప్రేమలో పడినప్పుడు మీ బ్రెయిన్లో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటిన్ వీటి లెవెల్స్ మారిపోతాయి. అందుకే ఆ వ్యక్తి మెసేజ్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అది బటర్ఫ్లైస్, మ్యాజిక్ ఇలాంటివి అయితే కాదు, ఇది అంత సైన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 4, కళ్ళల్లోకి మనం ఎవరినైనా చూసినప్పుడు ఎందుకు ఫీలింగ్ పెరుగుతుంది? ఎవరినైనా మీ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడితే ఫీలింగ్ స్ట్రాంగ్ అవుతుంది. సైకాలజీ ప్రకారం చూసుకుంటే ఐ కాంటాక్ట్ ఎమోషనల్ కనెక్షన్ని ఫాస్ట్ చేస్తుంది. సో అందుకే కొన్ని క్షణాలు చూపు చాలా విషయాలు చెప్పేస్తుంది అంటారు కదా, దానికి కారణం ఇదనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5, కొంతమంది ఎందుకు అట్రాక్టివ్గా అనిపిస్తారు? అందం మాత్రమే కారణం కాదు, మనకి నచ్చే వాళ్ళలో సాధారణంగా కాన్ఫిడెన్స్, క్లారిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ ఇవి ఉంటాయి. అందుకే సైలెంట్గా, కాన్ఫిడెంట్గా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్రేమలో ఎక్కువగా కేర్ చేసే వాళ్ళు ఎందుకు హర్ట్ అవుతారు? ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువగా ఆశిస్తామా? అస్సలు కాదు. వాళ్ళు ఎక్కువగా ఇవ్వడం అలవాటు, అదే రేట్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటారు. సో అందుకే జెన్యూన్గా ఉండే వాళ్ళు ఎక్కువగా హర్ట్ అవుతూ ఉంటారు ఈ విషయాల్లో. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఎందుకు టాక్సిక్ రిలేషన్ కూడా మనం వదిలేయలేం? బాధిస్తున్నా కూడా వదిలేయలేకపోతున్నారా? దానికి కారణం ఎమోషనల్ బాండింగ్, ఫెమిలియర్ పెయిన్. మన బ్రెయిన్ తెలిసిన బాధని తెలియని సంతోషం కన్నా సేఫ్గా ఫీల్ అవుతుంది. అందుకే వదిలేయడం కన్నా ఉంచుకోవడానికి కొంచెం మనం ఇష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, తక్కువగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళలో ఎవరు అట్రాక్టివ్? ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఫన్గా అనిపిస్తారు, కానీ తక్కువగా మాట్లాడే వాళ్ళు మిస్టీరియస్గా అనిపిస్తారు. రెండిటికి అట్రాక్షన్ ఉంటుంది, కానీ తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ గుర్తుండిపోతుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఒక వ్యక్తిని ఎందుకు అంత ఈజీగా మర్చిపోలేం? కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా మైండ్లోంచి అస్సలు పోరు. అది ప్రేమ కాదు, కొన్నిసార్లు వాళ్ళతో మనం కలిసిన ఎమోషన్స్, మెమరీస్, అన్ఫినిష్డ్ ఫీలింగ్స్, వీటి వల్ల క్లోజర్ లేకపోతే మన మైండ్ ఆటోమేటిక్గా ఆటకెక్కిపోతుందిలేండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, టైంతో లవ్ తగ్గిపోతుందా? అట్రాక్షన్ తగ్గొచ్చు, కానీ నిజమైన లవ్ అస్సలు తగ్గదు. లవ్ అంటే ఎక్సైట్మెంట్ కాదు, ఎప్పుడు అండగా ఉండటం, అర్థం చేసుకోవడం, సేఫ్గా ఫీల్ చేయడం. సో ఇవన్నీ కూడా రియల్ లవ్కి మెయిన్ రీజన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 11, హెల్దీ లవ్ ఎలా ఉంటుంది? హెల్దీ లవ్ అంటే భయం ఉండదు, మైండ్ గేమ్స్ ఉండవు, మీరు మీలా ఉండొచ్చు. లవ్ మీ జీవితాన్ని కుదించకూడదు, విస్తరించేలా చేయాలి. ఫ్యాక్ట్ నెంబర్ 12, నిజంగా ప్రేమించబడుతున్నాం అని ఎలా తెలుసుకోవాలి? ఎవరైనా మిమ్మల్ని మీ మాటలను వినిపిస్తే, మీ ఎమోషన్స్ని చిన్నగా చూడకపోతే, కష్టంలో వదిలిపెట్టలేకపోతే అది అట్రాక్షన్ కాదు, కేర్. అది లవ్ యొక్క రియల్ సైన్. ఈ వీడియో మీకు ఎవరినైనా గుర్తు చేసిందా? అలా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూడాలనుకుంటే ఐడ్రీమ్ మీడియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Until then, take care. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.